హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. ఇస్కాన్ టెంపుల్ జూలో ఒకటి ఉంది. అలాగే కార్గర్లో కూడా ఇస్కాన్ టెంపుల్ ఉంది. ఇక్కడ ఉండే ఇస్కాన్ టెంపుల్ చాలా పెద్దగా ఏషియాలోని సెకండ్ లార్జెస్ట్ టెంపుల్గా దీన్ని చెప్తారు. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇస్కాన్ టెంపుల్ చూడటానికని వెళ్ళాము. ఇస్కాన్ టెంపుల్ జనవరి 15వ తేదీ 2025 సంవత్సరం నరేంద్ర మోదీ దీన్ని ఓపెనింగ్ చేశారు. ఈ టెంపుల్ 8 ఎకరాలలో ఉంది. ఈ టెంపుల్ని కట్టడానికి 12 సంవత్సరాలు పట్టింది. లేని వాళ్లకు ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. ఇస్కాన్ టెంపుల్లో క్యాంటీన్ కూడా ఉంది. మరి గుడి ఎలా ఉందో చూద్దాం రండి. ఈ గుడి కట్టడానికి 170 కోట్లు ఖర్చయ్యాయి అని చెప్తారు. ఇక్కడికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నరేంద్ర మోదీ గారు దీన్ని ఇనాగ్రేషన్ చేశారు. గుడికి ఇరువైపులా పూల చెట్లు ఉన్నాయి. వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి. ఇస్కాన్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4:30 నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock to 9 o'clock వరకు ఉంటుంది. ఇస్కాన్ టెంపుల్లో మెంబర్షిప్ కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వాళ్లకు సంవత్సరంలో 3 రోజులు వీళ్లకు ఉండడానికి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా ఉంది. ఇందులో 100 రూములు ఉన్నాయి. ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఇక్కడ మేము వెళ్ళే టయానికి హారతి టైం అయ్యింది. 12:30కి హారతి ఉంటుంది. గుడి లోపల ఎలా ఉందో చూద్దాం రండి. చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ కృష్ణ భగవాన్ని గురించి చెప్పే ఫోటోలన్నీ ఉంటాయి. ఇలా ఎడమవైపు చూస్తే అన్ని కృష్ణ భగవాన్ని గురించి ఉంటాయి. అదే కుడివైపు అయితే శ్రీరామచంద్రులను గురించి తెలిపేటివి ఉంటాయి. బాంబేకు వస్తే కార్గర్లో ఉండే ఇస్కాన్ టెంపుల్ ఖచ్చితంగా చూడండి. ఎంత బాగుందంటే ఈ గుడి అంత బాగుంది. ఇక్కడికి వస్తే మనసు కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కూర్చున్నంతసేపు ఆ నామస్మరణ వింటూ ఉంటే ఆ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ 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 హరే రామ. గుడి చూడటానికి 2 కళ్ళు చాలు, అంత బాగుంది గుడి. గుడిలో మెట్లు ఒక సైడు ఎక్కడానికి ఒక సైడు దిగడానికి ఉంటాయి. ఈ గుడి 8 ఎకరాలలో కట్టారు. చూడండి, ఇక్కడి నుంచి చూస్తే గుడి ఎంత బాగా కనిపిస్తుందో. మీరు చూసిన తర్వాత చెప్తారు, అక్క గుడి చాలా బాగుందని. అంత బాగుంది.
ఇక్కడంతా వాటర్ ఫౌంటైన్స్. ఇక్కడ నైట్ అయితే లైట్స్తో వాటర్ ఫౌంటైన్స్ చాలా కలర్ఫుల్గా బాగా ఉంటుంది. ఇస్కాన్ టెంపుల్లో మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్నది రూములు. గుడిలో 12:30కు హారతిస్తున్నారు చూడండి. ఇస్కాన్ టెంపుల్లో మ్యూజియం కూడా ఉంది. ఇంకా ఓపెన్ అయితే చెయ్యలేదు. ఇక్కడ దేవునికి సంబంధించిన బుక్స్ అవన్నీ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది. బాంబేకి వచ్చినప్పుడు గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్, జూహూ బీచ్ ఇలా అన్నీ చూస్తారు కదా. అలాగే ఖార్ఘర్లో ఉండే ఇస్కాన్ టెంపుల్ కూడా ఖచ్చితంగా చూడండి. మరి ఇక్కడ ఉండే ఇస్కాన్ టెంపుల్ మరి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి. మరి మీలో ఎవరైనా వెళ్ళారా? వెళ్తే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ మరి నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.